ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధర్మవరంలో పింఛన్ల తొలగింపును నిరసిస్తూ టీడీ నేతలు ర్యాలీ. అడ్డుకున్న పోలీసులు, పరిస్థితి ఉద్రిక్తం. సింహాచలం స్వామివారిని దర్శించుకున్న అశోక్ గజపతిరాజు. ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూడాలని హితవు. విజయవాడలో వినాయక నిమజ్జనంలో రగడ. వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ. కడప జిల్లా నందిపల్లెలో ఎంపీ అవినాష్ పర్యటన. గ్రామంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం. ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం. క్యాన్సర్తో ఉత్తేజ్ సతీమణి పద్మావతి కన్నుమూత. ఇక వివరాల్లోకి వెళ్తే, పింఛన్ల తొలగింపును నిరసిస్తూ అనంతపురం జిల్లా ధర్మవరంలో టీడీపీ చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రులు పరిటాల సునీత, రఘునాథ్ రెడ్డిలతో పాటు పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మండల కేంద్రాల నుంచి వస్తున్న టీడీపీ నాయకులు, పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. గాంధీనగర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు చేపట్టిన భారీ ర్యాలీని పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ టీడీపీ కార్యకర్తలు ముందుకు కదిలారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. మీరు ముందుకు అడుగేయండి, దేనికైనా మేము ఉంటాము. కాబట్టి ఎక్కడ మీరు భయపడొద్దండి. మధ్యలో వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ఎక్కడ మీరు మీ సమయాన్ని కానీ ఓపిక కానీ కోల్పోవద్దండి. ఈ రోజు మనం ఎట్టి పరిస్థితుల్లో అర్జీ మనం అక్కడ ఇవ్వాలా, దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎవరు ప్రతి ఒక్కరు అంతా కలిసికట్టుగానే మనం ఆర్డీఓ ఆఫీస్కి వెళ్లాల్సిందే, అక్కడ అర్జీ ఇవ్వాల్సిందే, మన సమస్యలు తెలియజేసుకోవాల్సిందే. కాబట్టి అందరూ బయటికి వెళ్తే ఒకవరిగా మనం ర్యాలీ మొదలు పెడదాము. మొత్తం అందరూ బయటికి వెళ్లి జెండాలున్నాయి, జెండాలు తీసుకొని మనం నినాదాలు ఇచ్చుకుంటూ జరుగుతున్న అన్యాయాన్ని, ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి నినాదాలు ఇచ్చుకుంటూ మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ మనం ర్యాలీ మొదలు పెడదాం. ఇంకా అందరూ ఒకవరిగా బయటికి వెళ్తే అందరూ బయట మనం రెడీ చేసుకుని అక్కడి నుంచి వెళ్దాం. విశాఖపట్నం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని అనువంశిక ధర్మకర్త చైర్పర్సన్ పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులు దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అంతరాలయంలో ఆయన గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వదనం చేసి స్వామివారి ప్రసాదం అందజేశారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నన్ను జైలుకు పంపిస్తానని అధికారంలో ఉన్నవారు చెబుతున్నారని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారు అన్ని మతాలు సమానంగా చూడాలని కోరారు. రామతీర్థంలో కెమెరాలు పెట్టలేదనే కారణంగా చైర్మన్ పదవి నుండి తొలగించారని, 3 దేవాలయాల నుండి తొలగించారని అన్నారు. వాహన మిత్ర పథకం మంచిదే కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ నిధులు మళ్లించడం మంచిది కాదని హితవు పలికారు.
జయంతు విజయవాడ నగర శివారు కండ్రిగలో వినాయక నిమజ్జనంలో రగడ చోటు చేసుకుంది. వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. వినాయకుని విగ్రహం నిమజ్జన సమయంలో తలెత్తిన స్వల్ప వివాదం తీవ్ర పరిణామాలకు దారితీసింది. పోలీసుల ముందే వైసీపీ నాయకులు టీడీపీ శ్రేణులపై దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు కలగజేసుకొని ఇరు వర్గాలను సముదాయ తర్వాత స్థానికులతో కాసేపు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యూత్ నాయకుడు కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జెడ్పీటీసీ మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరా శాఖ డైరెక్టర్ షబ్బీర్ వల్లి, ఎంపీటీసీ రహమతుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ నటుడు ఉత్తేజింట విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి పద్మావతి కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆమె బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఉత్తేజ్ చేసే సేవా కార్యక్రమంలో పద్మావతి భాగస్వామి అయ్యేవారు. ఉత్తేజ్కు చెందిన ముయాకా టాకీస్ ఫిలిం యాక్టింగ్ స్కూల్ నిర్వహణలో ఆమె విధులు నిర్వహించేవారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్ ఇతర కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి, ప్రకాష్ రాజ్, జీవితా రాజశేఖర్ ఆసుపత్రికి చేరుకొని ఉత్తేజ్ను పరామర్శించారు. ఆమె మరణం పట్ల సంతాపం ప్రకటించారు. విశాఖలో ఆశా వర్కర్స్ మహాధర్నా నిర్వహించారు. ఆశలను సచివాలయానికి బదలాయింపు ఆపాలని
సంక్షేమ పథకాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని కోరుతూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ సంఘం అధ్యక్షురాలు వరలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఆశాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అర్బన్ ప్రాంతాల్లో వేల మందికి ఒకరు పని చేస్తున్నారని, దీనివల్ల ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పని భారం తట్టుకోలేక పని చేయని పక్షంలో ప్రజల నుండి, అధికారుల నుండి ఒత్తిడి ఎదురవుతుందని ఆమె వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ స్పందించి ఆశా వర్కర్లకు న్యాయం చేయాలని కోరారు. తేడా లేకుండా సిటీ రూరల్ మొత్తం కలిపి సంక్షేమ పథకాలను కుదించడం అనేది చాలా అన్యాయం. అలాగే కోవిడ్ టైంలో కూడా వాళ్ళు ఎన్నో ఒత్తిళ్ళకి అలాగే అనారోగ్య సమస్యలు ఎదురైనా సరే ప్రజలకు సేవ అందించారు. వీళ్ళకి కోవిడ్ అలవెన్స్ ప్రత్యేకించి 10,000 ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఆశాలకి ఈరోజు కోవిడ్ సమయంలో సేవలు అందించే టైంలోని చాలామంది అనారోగ్య పాలే కోవిడ్ వచ్చి చాలామంది ఆశాలు చనిపోయారు. వీళ్ళకి ఎటువంటి ఎక్స్గ్రేషియా ఇవ్వకుండా, ఎటువంటి ఇన్సూరెన్స్ పథకం కల్పించకుండా వీళ్ళని ఏజ్ ఎక్కువైపోయిందని చెప్పేసి రిటైర్మెంట్ చేస్తామని చెప్పేసి కూడా బెదిరిస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఇన్ని సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఆశాలు సేవలు అందిస్తున్న తరుణంలో వీళ్ళకి ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, పిఎఫ్, పిఎస్ఏ సౌకర్యాలు కానీ కల్పించకుండా కేవలం ఒక 10,000 రూపాయలతోటే చేయి తుడుచుకోవడం అనేది ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈరోజు ప్రతి ఒక్క ఆశాకి సంక్షేమ పథకాలు వర్తించాలి. అలాగే కోవిడ్తో మరణించిన ఆశాలకి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అదే సందర్భంగా రిటైర్మెంట్ చేస్తున్న తరుణంలో ప్రతి ఒక్క ఆశాకి రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. 3 సంవత్సరాల నుంచి నాణ్యమైన యూనిఫామ్ కూడా ఇవ్వకుండా, ప్రతిరోజు సేవలు అందిస్తున్న వాళ్ళకి యూనిఫామ్ సౌకర్యం కూడా కల్పించకుండా అది పెండింగ్లో పెట్టారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన యూనిఫామ్ ఇవ్వాలి, ఇన్సూరెన్స్ కల్పించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, కనీస వేతనాలు అమలు చేయాలి, అలాగే సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని బహదూర్పేట కుందేటివారి వీధిలో వెలిసిన శ్రీ 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 కనికలమ్మ అమ్మవార్ల ఆలయంలో మహా కుంభాభిషేకం మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ అర్చకులు సురేష్ గురుకుల్, విశ్వనాథ్ గురుకుల్ పండితులు వేద మంత్రాల నడుమ అమ్మవారికి మహా కుంభాభిషేకం చేశారు. ముందుగా విఘ్నేశ్వర పూజ, ప్రార్థన, పుణ్యావచనం, మహాభిషేకం అనంతరం అమ్మవార్లకు దీపారాధన చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాతలు, అశేష భక్తులు పాల్గొన్నారు. ఉండాలని దానిని చదవాలి, చదువుకున్న ఉద్యోగం లభించాలి, లభించిన ఉద్యోగం తగ్గినట్టు
విశాఖ జిల్లా పెందుర్తి రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నగర కార్యదర్శి పేడ్రాజు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన విద్యుత్ ఛార్జీలతో పేద మధ్య తరగతి ప్రజలపై ప్రభుత్వం 26,000 కోట్ల భారం మోపుతుందని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సామాన్య ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను మోపడం బాధాకరమైన విషయమని తెలిపారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాడతామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలపై 3,669 కోట్ల భారం మాపడం అన్యాయం. విద్యుత్ పేరు తప్పి సంస్కరణ పేరు చెప్పి ప్రజలను దోచుకోవడం అన్యాయం. ఈ కరోనా మహమ్మారి కాలం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిపి అనేక భారాలు ప్రజలపై మోపుతున్నారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వము పెట్రోలు, డీజిల్, గ్యాస్ రేట్లు పెంచుతుంటే యువతల రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు అలాగే ఆస్తి పన్నులు, చెత్త పన్నులను తీసుకొచ్చి ప్రజలను నడ్డి పెట్టడానికి ఇంకో కొత్త జీవోల్ని అమలు చేస్తున్నారు. సంస్కరణల పేరు చెప్పి ప్రజలను దోచుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయి. దాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా ముందుగా ఖండిస్తున్నాం. ప్రజలపై ఇబ్బంది పడుతున్నప్పుడు పన్నులో ఇనప్పుడు భారాలు వేయడం చాలా అన్యాయం. ప్రజలు ఆదుకోవలసిన సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై అనేక సంస్కరణల పేరుతో ప్రజలపై భారాలు వేస్తున్నారు. అలాగే ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు ఎప్పుడో 2014 నుంచి 2019 వరకు లాస్ వచ్చిందని ఈ రోజు ప్రజలపై భారాలు మోపితే ఏ ఇంట్లో అడ్డుకున్నవాడు ఏ రోజు వేరే దగ్గరికి వెళ్ళిపోయి అడ్డుకున్నవాడు ఎవరైతే కాల్చాడో అది ఇప్పుడు ఉన్నవాడు వానరులో లేకపోతే కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగని ఇప్పుడు 3,669 కోట్లు ప్రజలపై భారం వేయడం చాలా అన్యాయంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఖండిస్తున్నాం. దాన్ని వెంటనే రద్దు చేయాలి. లేని పక్షంలో అన్ని పార్టీలతో పాటు ప్రజలను కూడా చైతన్యం చేసి మళ్లీ పెద్ద ఉద్యమం చేసి గత 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి పట్టిన గతి మీకు పట్టకుండా ఉండాలంటే తక్షణమే ఈ విద్యుత్ సరదార్జీల పేరు చెప్పి పెంచిన విద్యుత్ ఛార్జీని వెంటనే రద్దు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున తెలియజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 2014, 19, 5 సంవత్సరాల్లో విద్యుత్ ఛార్జీలు నష్టాలు వచ్చాయని, ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాలది విద్యుత్ ఛార్జీలు సర్దుబాటు పేరున 3,669 కోట్ల రూపాయలు 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద అధిక భారాన్ని మోపడాన్ని ఈ రోజు సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనల ద్వారా ఖండిస్తున్నాం. తక్షణమే ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక పక్క గడిచిన 27 నెలల్లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల నష్టాల పేరున ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారం మోపారు. ఇది చాలదన్నట్టు కేంద్రం రాష్ట్రాలు కలిపి పెట్రోలు, డీజిల్ మొదలైన పెట్రోలియం ఉత్పత్తి ధరలు కూడా రోజు రోజుకి పెంచి అధిక భారాలు మోపుతున్నాయి. దీనివల్ల సామాన్య ప్రజలు వాడుకునే నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రోజే చూసాం పత్రికల్లో, విశాఖ జిల్లా సీలేరులో ఒక సామాన్య టైలర్ వృత్తి చేసుకుని బతికే ఒక మానవుడికి 400 రూపాయలు ప్రతి నెల కరెంటు ఛార్జీలు వస్తే నిన్ననే 9,000 రూపాయలు విద్యుత్ ఛార్జీ వచ్చింది. ఎలా బతుకుతాడు ఆయన? 400 రూపాయలు వచ్చినటువంటి సామాన్య మానవుడు 9,000 రూపాయలు కట్టగలరా ముఖ్యమంత్రి గారు? ఆయనకి మీ నాన్నగారు సంపాదించినట్లు 1,000 కోట్ల రూపాయల ఆస్తులున్నాయని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. తక్షణమే ఈ పెంచినట్టు విద్యుత్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీల పేరు మీద వెంటనే రద్దు చేయాలని సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు పెందుర్తి రైతు బజార్ దగ్గర సిపిఐ ఆధ్వర్యంలో మేము నిరసన తెలిపాం. భవిష్యత్తులో కలిసొచ్చే అన్ని పార్టీల్ని, ప్రజా సంఘాలని, ప్రజల్ని కలుపుకొని విద్యుత్ ఉద్యమం 2000లో ఎంత ఉవ్వెత్తున అయిందో అట్లాంటి విద్యుత్ ఉద్యమం దీనికి రూపకల్పన చేస్తాం. ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున సిపిఐ తరఫున మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యుత్ ఛార్జీల జోలికెళ్తే ఏ ప్రభుత్వాలు మనుగడ సాగించవు. గతంలో 2000 సంవత్సరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు విరమిగితే 2004లో ఇంటికి పంపించారు. అదే పద్ధతిలో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలకు షాక్ కొడితే అది మీ పనులు పోయే షాక్ వస్తుందని మీరు అర్థం చేసుకోవాలని, తక్షణమే మీరు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని సిపిఐ తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫున
ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలో వినాయక నిమజ్జనాలను పురస్కరించుకొని నిమజ్జనం చేసే ప్రాంతంలో సమరసత సేవా ఫౌండేషన్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, హిందూ ఐక్య సంఘం సహకారంతో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. కాగా గణేష్ ఉత్సవాల సందర్భంగా అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాగలమర్రి పోలీసు సిబ్బంది పటిష్ట చర్యలు చేపట్టారు. ఇప్పుడు మరొక్కసారి హెడ్లైన్స్ చూద్దాం. ధర్మవరంలో పింఛన్ల తొలగింపు నిరసిస్తూ టీడీ నేతలు ర్యాలీ, అడ్డుకున్న పోలీసులు, పరిస్థితి ఉద్రిక్తం. సింహాచలం స్వామివారిని దర్శించుకున్న అశోక్ గజపతిరాజు, ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూడాలని హితవు. విజయవాడలో వినాయక నిమజ్జనంలో రగడ, వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ. కడప జిల్లా నందిపల్లెలో ఎంపీ అవినాష్ పర్యటన, గ్రామంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం. ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంటా విషాదం, క్యాన్సర్తో ఉత్తేజ్ సతీమణి పద్మావతి కన్నుమూత. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.